హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వీడియోనైతే స్టార్ట్ చేశానండి. ఈ వీడియో అయితే మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మార్నింగ్ లంచ్ బాక్సెస్ అన్నీ రెడీ చేసి పిల్లల్ని కూడా స్కూల్కి పంపించిన తర్వాత వాకింగ్కి అయితే వచ్చాను. వాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక ఇంట్లో మిగిలిన పనులు ఉంటాయి కదా, చేసుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో బట్టలు అయితే చాలా త్వరగా ఆరిపోతాయి. 2 ట్రిప్పులు అయితే వేస్తూ ఉంటా అనమాట, బట్టలు ఎక్కువ ఉన్న రోజు. సో పిల్లల స్కూల్ డ్రెస్లు అవి ఉన్నాయని చెప్పి ఒక ట్రిప్ అయితే వేశాను. తర్వాత బెడ్షీట్స్ ఏమన్నా ఉన్నా, మ్యాట్స్ ఉన్నా వేసుకుంటాను. కాకపోతే ఈరోజు ఒక ట్రిప్ మాత్రమే వేస్తున్నాను రండి. ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. మాకు మార్నింగే స్టార్ట్ అయిపోతుంది ఎండ. సో అందుకని బట్టలు త్వరగానే వేసేస్తాను. ఆఫ్టర్నూన్ వరకల్లా ఆరిపోతాయి కాబట్టి ఫోల్డ్ కూడా చేసి పెట్టేస్తాను. ఇలా బట్టలు అయితే ఆరేసిన తర్వాత మా ఇంట్లో మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఒక స్టాండ్ ల్యాంప్ పెట్టుంటాను. కింద 2 ర్యాక్స్ వచ్చాయి. దాంట్లో నేను అది అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టున్నాను. ఖాళీగా ఆ ర్యాక్స్ ఎందుకులే అని చెప్పి నేను మనీ ప్లాంట్, లక్కీ ప్లాంట్ అయితే పెట్టుకొని ఉంటాను. మెయిన్ డోర్ ఓపెన్ చేయడంతోనే ఉంటుంది సోఫా పక్కన. ల్యాంప్ ఎప్పటి నుంచో తీసుకోవాలి అనిపించింది. ఒకసారి ఆఫర్లో ఉన్నప్పుడు అక్టోబర్ దసరా టైంలో అనుకుంటాను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఏ ఐటమ్ అయినా మన ఇంట్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం ఆ వస్తువుని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దుమ్ము ఎక్కువగా పడుతూ ఉంటుంది. మాది ఫస్ట్ ఫ్లోర్, అందులో రోడ్డు పక్కనే హౌస్ కాబట్టి దుమ్ము చాలానే ఉంటుంది. డస్టింగ్ వర్క్ అయితే డైలీ ఉంటుంది. అన్ని వస్తువులు ఒకరోజే చేయలేం కాబట్టి కొంత డస్టింగ్ వర్క్ అయితే చేసుకుంటాను. నేను అన్ని వస్తువుల్ని మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి నాకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే తీసుకుంటూ ఉంటాను. మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువగా కొత్త వస్తువులు ఏమీ కొనను. ఏదైనా వస్తువు నాకు అవసరము అనుకున్న వస్తువును మాత్రం షూర్గా కొంటాను, కానీ అవసరం లేనివన్నీ కూడా కొనిపెట్టను. ప్లేస్ కూడా ఆక్యుపై అయిపోతుంది కదా, మెయిన్ రీజన్ అది. ఈ స్టాండ్కి లైట్ వస్తుంది, చిన్న బల్బ్ వైట్ కలర్లో ఉంటుంది, హాఫ్ వైటు వస్తుంది. మాకైతే హాఫ్ వైటే వచ్చింది. పెద్ద ఎక్కువ లైటింగ్ ఏం రాదు, అలా లైట్ కలర్లోనే ఉంటుంది. సో అక్కడ కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత పార్టీషియన్ డోర్స్ అనమాట, బాల్కనీ టు హాల్లోకి రావడానికి. ఈ మిర్రర్స్ని అయితే 3 monthsకి ఒకసారి క్లీన్ చేస్తానండి. రెగ్యులర్గా క్లీన్ చేసాము అంటే ఒక్కొక్కసారి మిర్రర్ వేసామా లేదా అని అర్థం కాదు, దుమ్ము అలా ఉంటే తెలుస్తుంది అని చెప్పి నేను 3 monthsకి ఒకసారి క్లీన్ చేస్తాను. త్వరలో టెడ్డీ బర్త్డే వస్తుంది, సో అందుకని డోర్స్ అవి క్లీన్ చేస్తున్నాను. లేకపోతే 3 monthsకి ఒకసారి చేస్తాను. రీజన్ అది, డోర్ క్లోజ్ ఉన్నా కూడా అసలు తెలీదు, టక్కున వెళ్ళిపోతాము, పొడుచుకోవడం అలా జరుగుతుంది. అందుకనే ఇక అలా ఉంచేస్తానమాట. దుమ్ము ఉంటే తెలుస్తుంది, ఓకే డోర్ క్లోజ్ ఉంది అని చెప్పి. ఈ గ్లాస్ డోర్ ఏంటంటే ఎంత దుమ్ముగా ఉంటుందో, కాలిన్ అది వేసి క్లీన్ చేస్తే మెల్లమెల్ల మెరిసిపోతుంది, అసలు అంత నీట్గా ఉంటుంది. కాకపోతే ఇందులో మైనస్ అదొక్కటే, క్లీన్ చేశాం కదా, డోర్ వేసున్నామా లేదా అని తెలియకుండా ఉంటుంది, అంత క్లియర్గా ఉంటుంది కాబట్టి అందువల్ల రెగ్యులర్గా క్లీన్ చేయను. మార్నింగ్ ఇక 11:30 అవుతోంది. ఇంతవరకు అయితే నా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళి దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అయితే నానబెట్టాలి. బ్రేక్ఫాస్ట్ కోసం ఎతుక్కోకుండా ఉంటాము. అలా ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ రెడీగా ఉంటే వీక్లీ 2 కానీ 3 కానీ అలా వేసుకుంటాను. కానీ ఫ్రూట్స్, ఎగ్, సాలడ్ అలాంటివే ఇస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకైతే. ఇక మార్నింగ్ చూసారు కదా వీడియో, అలా ఆఫ్టర్నూన్ వరకు తీసుకున్నాను. ఈవినింగ్ వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ టీవీ రెగ్యులర్గా వాచ్ చేయను, కానీ ఇలాంటి పనులు ఉన్నప్పుడు మాత్రం టీవీ పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే ఉంది, 1 స్పూన్ ఉంటుందేమో, మోస్ట్లీ సరిపోదు కదా అని చెప్పి
అల్లము తీసాను, వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను. అలాగే శనక్కాయలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఒలిచేసి ఇవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఎప్పుడైతే ఉడికించాలి ఈవినింగ్ స్నాక్స్ కోసం అనమాట, పిల్లల కోసం అలా కుక్కర్లో అయితే వేస్తాను. దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీగా ఉంది. ఇక వేయాలి గ్రైండర్ అయితే. టైం 5:30 అలా అవుతోంది. టీ పెట్టుకోవాలి అనిపించింది ఈరోజు. నేనైతే ఈవినింగ్ టైంలో కంప్లీట్గా మానేశాను. టీ అస్సలు తాగట్లేదు, బట్ రేర్గా అయితే తాగుతున్నాను. ఈరోజు తాగాలి అనిపించి తాగుతున్నాను, ఎందుకంటే కొంచెం పనులు హెక్టిక్ అనిపించింది ఈరోజు. సో టీ తాగాను అంటే కొంచెం రిలాక్స్ అయిపోతాను. అల్లం ఎలాగో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అందులో నుంచి 2 ముక్కలు తీసి దంచి టీలో అయితే వేసుకుంటున్నాను. నాకు అల్లం టీ చాలా ఇష్టము. ఎప్పుడు పెట్టుకున్నా అల్లం ఇలాచీ వేసే పెట్టుకుంటాను. టేస్ట్ బాగుంటుంది కదా, తాగలుగుతాము అని చెప్పి. ఇలా వన్ సైడ్ టీ పెట్టాను, వన్ సైడ్ పాలు, అలాగే పిల్లల స్నాక్స్ కోసం అని చెప్పి ఇంకో సైడు పల్లీలు అయితే వేసాను కుక్కర్లో. అవి విజిల్స్ వచ్చేసరికి నా టీ కూడా రెడీ అయిపోతుంది. దోశ బ్యాటర్ కూడా గ్రైండర్లో వేయాలి, కానీ ఆఫ్టర్ డిన్నర్ కొంచెం 8 o'clock అలా స్టార్ట్ చేద్దాంలే గ్రైండర్ పని అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రైండర్ వేసిన తర్వాత వెజిల్స్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. అవన్నీ కూడా వాష్ చేసేసి పడుకుంటాను, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్ నీట్గా అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే గిన్నెలు ఎక్కువ అయిపోతాయి. ఇలా నా టీ అయితే రెడీ అయిపోయింది. టీ తాగేసి వచ్చి మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. టీ రెడీ అయ్యే లోపు ఇలా పల్లీలు కూడా ఉడికాయి. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుందండి, పచ్చివే కాబట్టి. స్టవ్ కూడా ఆపేసి వచ్చాను. పిల్లలు ఇద్దరు బిజీగా చదువుకుంటున్నారు. ఇక నేనైతే మాత్రం ఇంట్లో ఒకసారి అన్ని లైట్లు ఆన్ చేసి వచ్చి టీ అలా తాగుతూ ఉన్నాను. మాకు యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చింది హాల్లో. ఈ ప్లేస్ని ఖాళీగా వదలడం ఎందుకులే, వాల్ ఖాళీగా ఉండడం కంటే కూడా ఇలాంటి వాల్పేపర్ వేయిస్తే బాగుంటుంది కదా అని చెప్పి బుద్ధుని వాల్పేపర్ అయితే వేయించాము. నాకు ఎంత ఇష్టమో, అసలు ఎంత పాజిటివ్గా ప్లెజెంట్గా ఉంటుందో. టీ తాగినా కాఫీ తాగినా అలా చూసుకుంటూ తాగుతాను. ఇక మధ్యలో వీడియో ఏం షూట్ చేయలేదు. వన్ సైడ్ ఎగ్గులు ఉడకబెడుతూ ఉన్నా అనమాట, వన్ సైడ్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ చేస్తున్నాను, అలాగే చపాతీలు అండ్ ఎగ్ కర్రీ. అయినో కాంబినేషన్ వియర్డ్గా ఉంది కదా, బట్ నైట్ రైస్ అయితే తినం కాబట్టి అలా చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ వీడియో తీసే టయానికి ఎగ్ కర్రీ కూడా చేస్తున్నాను అనుకుంటాను. ఇక కార్న్ఫ్లెక్స్ అవి ఉన్నాయి, బాక్స్ ఖాళీ అయిందని చెప్పి ఇందులో వేసి పెట్టుకుంటున్నాను. ఎయిర్ ఏం వెళ్ళదండి, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో బాగానే ఉంటాయి ఈ బాక్స్లో. హోమ్ సెంటర్లో తీసుకున్నాను ఇదైతే. డిన్నర్ కూడా తినేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి ఎక్కడవక్కడ ఉన్నాయన్నమాట, ఇంకా అవన్నీ కూడా తీస్తున్నాను. ఎగ్గులు ఉడకబెట్టినవి, చపాతీలు చేశాను, అలాగే చపాతీ కర్ర అన్నీ కూడా ఎక్కడవక్కడ సర్దేసుకున్న తర్వాత లాస్ట్లో గ్రైండర్ వేస్తాను. అంతకంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పడదాం అనుకుంటున్నాను. జార్లో అయితే వేసి పెట్టున్నాను. డస్ట్బిన్ కూడా బయట పెట్టాలి, అండ్ వెజల్స్ ఉన్నాయి అవి వాష్ చేసేసి బాల్కనీలో పెట్టి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకొని అప్పుడు వాకింగ్కి అయితే వెళ్తాము. కిచెన్ క్లీన్ అయిన తర్వాతే నాకైతే ప్రశాంతంగా ఉంటుంది. చూడ్డానికి కూడా క్లమ్జీగా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం కిచెన్లోకి వచ్చి పనులు అయితే చేసుకోలేం కాబట్టి ఎక్కడవక్కడ నీట్గా సర్దేస్తున్నాను. తీసినవన్నీ తీసిన ప్లేస్లో పెడుతున్నాను. ఆల్మోస్ట్ సర్దేవన్నీ కూడా అయిపోయాయి, సర్దేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసి గ్రైండర్ వేశాను అంటే ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. మీకు వాటర్ మెలన్ కనిపిస్తుంది కదా, అదెందుకో ముందు రోజే తీసుకొచ్చాం, కానీ కట్ చేస్తే అదేదో స్మెల్ లాగా అనిపించింది. సో ఇంక అందుకే డస్ట్బిన్లో వేసేద్దాము అని చెప్పి పక్కనైతే పెట్టున్నాను. ఇప్పుడు కానీ ట్రాష్లో వేయలేదు అంటే నెక్స్ట్ డేకి వాటర్ అంతా లీక్ అయ్యి స్మెల్ కూడా వచ్చేస్తుంది అని చెప్పి అలా పక్కనైతే పెట్టున్నాను. ఇక డస్ట్బిన్ అయితే మాకు కింద ఉంటుంది. నార్మల్వి అయితే ఇంటి ముందు పెట్టేయచ్చు, కానీ ఇలాంటివి
పాడైపోయే వస్తువులైతే మాత్రం మనము కిందకి వెళ్ళి వేసేయొచ్చు. ఎలాగో వాకింగ్‌కి వెళ్తాం కాబట్టి వేసేసి వాకింగ్ కూడా చేసేసి వస్తాను. ఈలోపు సాల్టు, పసుపు, కారం ఇవన్నీ హడావిడిగా తీస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ ఒక్కసారి టిష్యూతో క్లీన్ చేసేసుకొని ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేసుకుంటున్నాను. అలాగే మొన్న పూరీలు చేసున్నాను. ఆ కడాయిలో ఆయిల్ అలాగే ఉంచడం ఎందుకని ఈ గ్లాస్ జార్‌లో అయితే వేసి పెట్టుకుంటాను. 1 టైమ్ యూజ్ చేస్తాను డీప్ ఫ్రైకి. తర్వాత ఆయిల్ ఇందులో వేసుకొని దోసలోకి కానీ, కర్రీస్‌లోకి కానీ యూజ్ చేసుకుంటాను. అలా ఒక్కసారి ఆయిల్ కూడా జారకుండా తుడిచేసి టిష్యూతో సైడ్‌కి పెట్టేసాను అంటే ఆ కడాయి కూడా నీట్‌గా వాష్ చేసేసుకోవచ్చు. అలా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. మా కౌంటర్ టాప్ ఏంటంటే వైట్ కలర్ కదా! అసలు ఎంత ఊరికే మిక్సీ పెట్టి ఇలా లాగినా కూడా మార్క్స్ పడిపోతాయి. అందుకని చాలా కేర్‌ఫుల్‌గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. వైట్ కలర్ కౌంటర్ టాప్ అయితే చాలా కష్టము అసలు. బాగా మెయింటైన్ చేసుకోవాలి. ఒక్క పూట మనం క్లీన్ చేయకపోయినా కూడా బాగా తెలుస్తూ ఉంటది. కాఫీ పొడి మనము కాఫీ వేసుకుంటుంటాం కదా! పొడి లైట్‌గా పడినా కూడా ఇంక అది అతుక్కుపోతది. మళ్ళీ వాటర్‌తో కానీ తడి క్లాత్‌తో కానీ క్లీన్ చేసుకోవాలి. అంత మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. బట్ క్లీన్ చేసిన తర్వాత మాత్రం భలే బ్యూటిఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. మెయింటెనెన్స్ మాత్రమే. కాకపోతే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ మార్నింగ్ ఓసారి, ఈవినింగ్ ఓసారి క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ. అలా మెయింటైన్ చేసుకోగలిగితే మాత్రం చాలా బావుంటుంది ఈ గ్రానైట్. ఇలా అల్లం వెల్లుల్లి కూడా పట్టేసి గ్లాస్ జార్‌లో పెట్టేస్తాను. ఇక ఇప్పుడు వాష్ చేయడానికైతే బోలెడన్ని గిన్నెలు ఉన్నాయి. అవన్నీ కూడా చేత్తోనే వాష్ చేయాల్సినవే అనమాట. డిష్ వాషర్‌లో పెట్టినా కొన్నే ఉంటాయి. అందులో 2 ర్యాక్స్ ఉంటాయి కదా డిష్ వాషర్‌లో. నిండుగా ఒక ర్యాక్ కూడా రావు. అందుకని చేత్తో వాష్ చేయాల్సినవే కదా! రేపటిదాకా ఎందుకులే ఇప్పుడే వాష్ చేసేద్దాము అని చెప్పి ముందైతే షింక్ అంతా ఖాళీ చేశాను. అలా గిన్నెలు వాష్ చేసిన తర్వాత నీట్‌గా హ్యాండ్ వాష్ చేసుకొని పిండి కూడా ఆలోపు అయిపోయింది. దోస బ్యాటర్ అయితే తీసి పెట్టాను. ఎండాకాలం కాబట్టి త్వరగానే పులుస్తుందండి. ఓకేనండి. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.